యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూడు, ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలు తీయకూడదమ్మా, తప్పు. చిన్న విషయం కాదు కార్తీక్, మా ఆయన నన్ను చంపేస్తాడు. కంగారు పడుకో. నీకు కావాల్సింది బంగారం నోరు మూయించడం, అంతే కదా? మూయించేద్దాం. పెద్ద కష్టమేం కాదు. చూడు, మనిద్దరం కలిసినట్టు బంగారం చూసినట్టే ఆవిడ కూడా మరెవరితోనో కలిసిన్నట్టు మనం చూస్తే ఒక ఫోటో తీస్తే నోరు విప్పదు కదా. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? కంగారు పడకు బంగారం. నువ్వు ఇంకెవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్ మూర్తిగాడు ఉన్నాడు కదా, వాడు నువ్వంటే పడి చేస్తాడు. ఒక్కసారి వాడి దగ్గర తీసుకెళ్తాను, వాడి కోరిక తీరిపోతుంది, మా పని అయిపోతుంది. రా రా. కార్తీక్, వదులు కార్తీక్, వదులు కార్తీక్, వదులు, వదులు. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా తయారవుతున్నావు? పర్లేదులే, కొట్టింది నువ్వే కదా, ఏమనుకోనులే. సరే పద వెళ్దాం. రా కార్తీక్, రా. వద్దు కార్తీక్, వదులు. విసిగించక వైశాలి, రా. వద్దు కార్తీక్, రా వైశాలి. వదలమంటుంటే. వైశాలి రా. కార్తీక్ వదులు, కార్తీక్ వదులు, వదులు కార్తీక్. కార్తీక్, వద్దు వద్దు కార్తీక్, రావద్దు కార్తీక్. రావద్దు, వద్దు వద్దు, రావద్దు, దగ్గరికి రావద్దు కార్తీక్, వద్దు వద్దు కార్తీక్. కార్తీక్, నేను చెప్పానా దీన్ని వదలొద్దని? చెప్పానా? అందుకే దీన్ని చంపేద్దామన్నది. నువ్వేమో వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఇదేం చేస్తుందో. వదులు, వదులు, వదులు. దొరికింది రా కార్తీక్, కార్తీక్ దొరికింది రా కార్తీక్, రా కార్తీక్, రా రా. కార్తీక్, త్వరగా పట్టుకో కార్తీక్. కార్తీక్ వద్దు, రా రా కార్తీక్, వద్దు కార్తీక్, రా కార్తీక్, వద్దు కార్తీక్, రా కార్తీక్, కార్తీక్ వద్దు, రా కార్తీక్, వద్దు. ఏయ్ వైశాలి, నేను చెప్పేది విను. కార్తీక్ వద్దు, వద్దు కార్తీక్, వద్దు. చచ్చాడు. పోయావా? సారీ కార్తీక్, నువ్వు బ్రతికుంటే ఎప్పటికైనా డేంజరే. ఇప్పుడు నువ్వు పైకి పోయావు,
నిన్ను చంపినందుకు నీ పెళ్ళం జైలుకు పోతుంది. నేను సేఫ్. ఆల్ ది బెస్ట్. ఊరుకోమ్మా, అలాంటి మొగుణ్ణి చంపినా పాపం లేదు. అయినా చంపింది నువ్వు కాదు కదా. ఊరుకోమ్మా, ఊరుకో. కానీ నేను కాదంటే ఎవరు నమ్ముతారు? నా తల రాత ఎలా రాస్తుందో నమ్మవుతానమ్మా. ఆగమ్మా, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రికి ఇక్కడే ఉండు, తెల్లారినాక ఆలోచిద్దు గాని. అమ్మా, ఇక నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. పడుకోమ్మా, పడుకో. అది దొరికిందా లేదా? లేదమ్మా, వెతుకుతున్నాం. పది రోజులు నా కొడుకు ప్రాణాలు తీసి అది ఇంట్లో నుంచి పారిపోయి 10 రోజులైంది. ఇంతవరకు ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ఛే! మొత్తం వెతికామమ్మా. చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరినీ అడిగాం. కానీ ఎవరికీ తెలీదు. ఎక్కడా లేదంటున్నారమ్మా. 2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేదనుకున్నా, కానీ ఉందంటే దాని ఆలోచనేంటో అర్థం కావడం లేదు. ఎలాగైనా దాని ఆచూకీ తెలుసుకోవాలి రాయుడు. అమ్మా, వైశాలి ఆచూకి తెలిసింది. ఎక్కడుంది? ఒక చోట బాగానే సెటిల్ అయిందమ్మా. అసలు ఇదంతా ఏమీ జరగనట్లు, తనకేమి సంబంధం లేనట్లు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు పోయి నేనేడుస్తుంటే చంపేసినది సంతోషంగా ఉందా? రాయుడు, పోయి దాన్ని ఈడ్చుకురా. అలాగేనమ్మా, పదరా. అలాగే అన్నా. దొరికిందిరా కొడుకా, దాన్ని చంపి అప్పుడు నీకు దీపం పెడతా.
ఎవరో ఏంటో తెలియదు గురువుగారు. పట్టుకుందామనేసరికి పారిపోయారు. అన్నీ ఆపదలో తొలగిపోయాయి. సంతోషంగా ఉందాం అనుకునే సమయంలో ఈ కొత్త ఆపదేంటి? పూర్తిగా తొలగిపోలేదు దశరథరామయ్య. తన రూపాన్ని మార్చుకుంది అంతే. ఇంతవరకు మాకు ఏ ఆపదొచ్చినా అది చెంచల వల్లే. మీ కళ్ళెదురుగానే తను చనిపోయింది కదా, మళ్ళీ ఆపద రావడం ఏంటి? ఎవరు గురుగారు వాళ్ళు? మాకు శత్రువులు ఇంకెవరున్నారు? పగ, ప్రతీకారం అంత తొందరగా తీరేవి కావు కౌసల్యమ్మ. పోయినట్లే ఉంటాయి, కానీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంటాయి. మేడం, అయితే నన్ను కాపాడవేంటి? నా చావుని కదా కోరుకోవాలి. మీరు ఆవేశపడకండి మేడం, మీకు సెలైన్ పెడతాను. ఏం జరిగిందో తెలియక పిచ్చెక్కిపోతుంటే ఆవేశపడుతుంటావేంటి? మీ అమ్మని 20 సంవత్సరాలు నీకు దూరం చేసి నీ కుటుంబానికి నరకం చూపించిన మనిషికి నువ్వు ప్రాణం పోస్తావా? లేదు మేడం, మీరు ఆవేశపడకండి మేడం. లేదు కదా,
ప్రాణాలు కాపాడే డాక్టర్వి, నీకే ప్రాణాలు తీయాలనిపించింది కదా? మరి వైదేహి ఎందుకు నా ప్రాణాలు కాపాడుతుంది? అది కూడా నేనెవరో తెలియనట్టు, అసలు మా మధ్య ఏమీ జరగనట్టు. అది అది ఎందుకు నన్ను కాపాడింది? ఎందుకు ఎందుకు? మీరు చెప్పేది వింటుంటే భయమేస్తోంది గురువుగారు. ఎప్పటినుంచో నా చెల్లికివ్వాల్సిన ఆస్తి తనకు అప్పగించి రాజ్యాధిపతి పదవి దేవాంష్కి తిరిగి అప్పగిద్దామనుకున్నా. ఇంతలోనే ఇలా జరిగింది. అయితే పిన్నికి ఆస్తి ఇవ్వద్దు, దేవాంష్కి రాజ్యాధిపతి పదవి ఇవ్వద్దు మావయ్య గారు. అప్పుడు ఏ సమస్య ఉండదు కదా. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను బామ్మగారు. అందరూ ఆలోచించండి. అప్పుడెప్పుడో మామయ్య గారు తన చెల్లికి ఆస్తి ఇవ్వాలనుకున్నారు, అంతే. 20 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఆ చెంచల చెరసాలలో ఉన్నారు. ఇక దేవాంష్కి రాజ్యాధిపతి పదవి ఎప్పుడు కట్టబెట్టాలని చూసినా ఏదో ఒక సమస్య. మొన్న మావయ్య గారు ఆ పదవి తీసుకున్నారు. తర్వాత అంతా మంచి జరిగింది. వైదేహి సమస్య తీరింది. పిన్ని గారు ఇంటికొచ్చారు. మళ్ళీ ఆస్తి రాజ్యాధిపతి పదవి అన్నారో లేదో రాత్రి అలా జరిగింది. మనం ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా, తీసుకున్న నిర్ణయం మార్చుకోవాలన్నా ఏదైనా మన గత అనుభవాల బట్టే కదా. ఏమంటారు గురువుగారు? గురువుగారు, నాకు ఈ ఆస్తి ఇవ్వడమే అన్నిటికీ కారణమైతే నాకు ఇవేవీ అవసరం లేదు గురువుగారు. నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే చాలు. ఈ రాజ్యాధిపతి పదవి నేను కోరుకున్నది కాదు గురువుగారు. అదే ఈ సమస్యలన్నిటికీ కారణమైతే అది నాకు అవసరం లేదు. కుటుంబంలో ఎవ్వరికీ ఏ ఆపదలు రాకుండా
సంతోషంగా ఉంటే చాలు. ఆపదలు ఆటంకాల్ని కలిగిస్తాయేమో కాని అర్హతల్ని బాధ్యతల్ని మార్చలేవు దేవాంశ్. ఏదో జరుగుతుందని భయపడి బాధ్యతల నుంచి తప్పుకుంటే అది మరిన్ని ఆపదలకు కారణమవుతుంది.